చెప్పడానికి ప్రత్యేకంగా ఏముంది? ఇక్కడ ఇంతమంది జనాలు, లీడర్స్, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఇంత స్పందన వచ్చింది. కానీ కొంచెం కూటమి ప్రభుత్వానికి ఆ మాత్రం అవగాహన లేదా? పీపీపీ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందకపోతే రేపొద్దున వాళ్ళు ఉచిత వైద్యం అందుకోవాలంటే వాళ్ళకి ఎలా? ఒక ఎక్స్రే కానీ, చిన్న బ్లడ్ టెస్ట్లు కానీ, అండ్ మీరు ఎక్కడికన్నా ఆపరేషన్స్ కానీ, ఎలాంటి సర్జరీస్ కానీ వెళ్తే మీరు మన ప్రైవేట్ హాస్పిటల్లో మనం మినిమం అట్లీస్ట్ ఒక పర్సన్ వెళ్తే ఎంత కాస్ట్ ఆఫ్ బిల్ ఉంది. కానీ ఇప్పుడు మన ఉచిత వైద్యం నుంచి జగనన్న ఇలాంటివి చేస్తే మీరు కూటమి వచ్చి ఏంటి? ఒక రాజ్యాంగం ప్రకారం ఒక ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాల్సిన వాళ్ళే ఒక గవర్నమెంట్ పాలించాల్సిన వాళ్ళు. మన రాజ్యాంగం ప్రకారంగా మీరు వ్యతిరేకం చేసేలా? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పాలించింది కేవలం 3 years. అంటే కరోనా పాండమిక్ లో 2 years పోయింది. 17 మెడికల్ కాలేజ్ తేవడం అనేది ఇంపాసిబుల్, ఒక చారిత్రకమైన విషయం. అలాంటిది మీరు గుర్తించకుండా తను తెచ్చిన కాలేజెస్ ఆల్రెడీ ఇప్పటికి 5 రన్నింగ్ లో ఉన్నాయి. ఆ మాత్రం ఒక అవగాహన లేదా ప్రభుత్వానికి?